బాబాగారు అనుకోవాలి. మనం షిరిడీ వెళ్ళాలని మనం అనుకుంటే కుదరదు, బాబాగారు అనుకోవాలి. ఆయన అనుమతి లేదు మనకు ఆ సంకల్పం కూడా కలగదు. ఆయన దర్శనం భాగ్యం లేదా ఆయన శ్రవణ భాగ్యం మనందరికీ అనుగ్రహించాలనుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ ధ్యాస కలుగుతుంది, లేకపోతే ఆ సంకల్పం వస్తుంది, ఆ ప్రేరణ కలుగుతుంది. ఒకసారి శాంతి గారు ప్రస్తావనలో చెప్పారు రణి గారి గురించి. తనకి సత్సంగం వైపు మనసు వెళ్తుందంటే తన సత్సంగం తప్పితే ఇంకేం వద్దంటుంది, తన మనసుకు సత్సంగం వైపు కోరుకుంటుందంట అని చెప్పాను అన్నారు. మరి ఆ భావన ఎందుకు వచ్చింది? సత్సంగం ధన్యం, దాని మహిమని నేను ఎంతని వర్ణించను. సత్సంగం సుఖం లభించింది బాబాగారు చెప్పారు. సత్సంగం మన కోటి జన్మల చెడు వాసనల్ని తొలగిస్తుంది. చెడు వాసనలు అంటే సంస్కారాలు, చెడు సంస్కారాలు. అంటే మనం ఎక్కడున్నామో మనకు తెలుపుతుంది సత్సంగం అనేది. మన మనసు ఏ స్థాయిలో ఉన్నది అనేది తెలుపుతుంది. లేదు ఆధ్యాత్మికంగా మన స్థాయి ఎక్కడ ఉన్నది అనేది తెలుపుతుంది. మనకి ఎలా చేస్తుంది అంటే మనలో ఉన్న బలహీనతల్ని, మనలో ఉన్న లోపాలని, మనలో ఉన్న బలాన్ని, మనలో ఉన్న శక్తిని కూడా సత్సంగం అయితే చూపిస్తుంది. అక్కర్లేని వదిలించుకోవాలి, అవసరమని ఉంచుకోవాలి. సాక్షాత్ బాబా గారు 60 సంవత్సరాల పాటు షిరిడీలో ఉండి ద్వారకామాయిలో ఉండి చేసిందని మీ సత్సంగాలే. సత్సంగం అంటే ఏమీ లేదు, భగవంతుడి గురించి ఒకళ్ళకంటే ఇద్దరు కలిసి ముచ్చటించుకుంటే అదే సత్సంగం. భగవంతుడి గురించి స్మరణ చేసుకోవడం సత్సంగం. అది కూడా ఆ సద్గురువు యొక్క ప్రేరణ ఉంటేనే, లేదా బాబా గారి అనుమతి ఉంటేనే మనం ఆయన స్మరణ చేసుకోగలుగుతాం. లేదా ఆ ఆలోచన కూడా మనకు రాదు. చాలామంది చూడండి ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఏదో దేశ విదేశాల్లో కూడా తిరిగి వస్తుంటారు. ఒక్కళ్ళే వెళ్తారు, విమానాలు ఎక్కుతారు, రైళ్ళు ఎక్కుతారు, ఎలా ప్రయాణాలు చేసి చాలా దూరం వెళ్ళొస్తారు. షిరిడీ వెళ్ళమంటే ఎందుకనంటే బాబా గారు మమ్మల్ని షిరిడీ రానివ్వట్లేదు అంటారు, ఆయన అనుమతించట్లేదు అంటారు. అక్కడ దాకా వెళ్ళి వచ్చామండి, టైం సరిపోక వెనక్కి తిరిగి వచ్చేసామండి అంటారు. అవన్నీ వాస్తవాలే, వాళ్ళు చెప్పే అబద్ధాలు ఏవి కాదు, అన్నీ నిజాలే. మరి ఎందుకు వెళ్ళకపోతున్నారు? ఇక్కడ విమానం ఎక్కిస్తే అమెరికాలో దిగుతున్నారు, అక్కడ ఎక్కిస్తే ఇక్కడ దిగుతున్నామే స్వేచ్ఛగా, ఎటువంటి భయం జంకు లేకుండా. మరి షిరిడీకి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? అక్కడ మన పిల్లలు పిలుస్తున్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్తున్నాం, అమెరికా, అంతే కదా. అమ్మ నా భార్య ప్రసవించింది, 6 నెలలు వచ్చి సేవ చేయి నా భార్యకి, నీ మనవడికి. నీ మనవడు నా కొడుకు అంటారు, నా కొడుకు అంటే మళ్ళీ వస్తుంది కదా. నీ మనవడు అనగా నువ్వు అసలు కంటే వడ్డీ ముద్దు లేని పిల్ల పుట్టుకొచ్చేసింది. అమ్మో నా మనవరాలు, కూతురు బిడ్డైనా కొడుకు బిడ్డ అయినా ఎవరైనా కావచ్చు. వచ్చి ఏం చేస్తాం, ఎన్ని పనులు ఉన్నా సరే, అనారోగ్యం ఉన్నా సరే, బాగోపోయినా సరే, సరే అయ్యా వస్తానయ్యా టికెట్ చేయించు అంటాం. ఇంకా మన దగ్గర డబ్బులు ఉంటే వద్దులే ఆశ్రమం మీకు ఎందుకు, మీ నాన్న చేయిస్తాడులే అంటాం. అని భర్తని అన్న మన సాంగత్యంలో కొన్ని సంవత్సరాలు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు మన సాంగత్యంలో ఉండి ఉన్న భర్తను కూడా మనం వదిలి వెళ్తున్నాం. ఇక్కడ భర్త ఏమైపోతాడో తెలీదు, అక్కడ భార్య అయిపోతుందో తెలీదు. చూడండి ఎట్లా ఉంటుందో. ఇదే మాయ. ఎప్పుడో మధ్యలో ఇప్పుడు వచ్చిన మనవడి కోసం, మనవరాల కోసము ఆ భర్త అవసరాలు కొన్ని ఉంటాయి. అనారోగ్యవంతులు ఉంటారు, ఆరోగ్యవంతులు కూడా ఉంటారు. వాళ్ళు వదిలేసి మనం వెళ్ళిపోతున్నామే దూరంగా. వాళ్ళ మన పిల్లలు మనం ఎలా పెంచుకుందాం, వాళ్ళ పిల్లలు అలా పెంచుకోలేరు. వాళ్ళు ఖచ్చితంగా పెంచుకుంటారు. ఉన్నాం కాబట్టి పిలుస్తున్నారు, లేకపోతే వాళ్ళే చేసుకుంటారు. ఎవరి కోసం చేసుకుంటారు? అవసరం ఉద్యోగాలు మానుకొని పిల్లల కేరింగ్ తీసుకుంటారు వాళ్ళు. మనమంతా పెరిగిన వాళ్ళం కాదా, అలా పెంచుకున్న వాళ్ళం కాదా? ఇది ఆలోచన రాదు. వెళ్ళాలి, పిలిచాడు వెళ్ళాలి. మరి అలా ఒంటరిగా మనం వెళ్ళగలుగుతున్నామే. అమెరికా కావచ్చు, ఇంకే దేశం ఏ దేశమైనా మనం వెళ్తున్నామే మన బిడ్డల కోసం, మన మనవాళ్ళ కోసం.
మరి పక్కనున్న షిరిడీకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? అప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. అమ్మ మా వారు బాగోలేదు, మా వారికి వండి పెట్టుకోవాలి, మా వారికి ఒంట్లో బాగోలేదు, మందులు ఇచ్చుకోవాలి, నా భార్యకు బాగోదు, ఆమె తోడు ఉండాలి, మా పిల్లల చదువులు ఉన్నాయి, ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. లేనిపోయినవన్నీ గుర్తుకొస్తాయి. అంటే ఇప్పుడు మన మనసు ఎటు మొగ్గుతుంది? శ్రేయం ప్రేమ అంటారు దీన్నే. మనం శ్రేయం వైపు మొగ్గుతామా, ప్రేమ వైపు మొగ్గుతామా? మనం ఆలోచించుకోవాలి. మన మనసు మనం సమాధానం చెప్పాలి. శ్రేయం వైపు వెళ్తేనేమో ఏమి భగవంతుడి దగ్గర అన్నీ పొందుతాం. శ్రేయం అయిపోతే భగవంతుడిని కోరుకోవడమే శ్రేయం అంటే. భగవత్ చింతనలో ఉండటం, భగవత్ ప్రార్థనలో ఉండటం, సద్గ్రంథాల పఠనం చేయటం, సత్కథా శ్రవణం చేయటం, అనర్థం సత్సంగాల్లో పాల్గొనటం, సత్కారాలు చేయటం, ఎంత శ్రేయ మార్గం. మరి ప్రేమ అంటే ఏంది? వీటికి భిన్నంగా ఉండేదంతా ప్రేమే. భగవంతుడికి సంబంధించి కాకుండా విడిగా ఏదో అదంతా ప్రేమే, మన ఇష్టం. దాని వైపు వెళ్తే మనం ఏమైపోతున్నాం? భగవంతుడిని కోల్పోతున్నాం, మంచికి దూరం అవుతున్నాం. శ్రేయం పని రెండు అక్క చెల్లెళ్ళు అంట, ఒకదానికొకటి విడకుండా కలిసే ఉంటాయి అంట, పాలు నీళ్ళు లాగా. విడగొట్టుకోవాల్సింది మనమే. పాల నుంచి నీళ్ళని వేరు చేసేది ఎవరో తెలుసా? ఎవరు చేయగలరు? ఒక్క హంస మాత్రమే. ఇంక ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఇంకా ఏ జీవికి ఆ శక్తి లేదు. ఒకసారి పాలు నీళ్లు కలిసినాయా వాటిని విడగొట్టే శక్తి ఎవరికి లేదు. నీళ్లుగా పాలుగా చేయగలిగేది ఒక హంస మాత్రమే. పాలను మాత్రం సేకరించి నీళ్ళను వదిలేస్తుందంట, అది ఒక హంసకే. ఇప్పుడు మనం పొయ్యి మీద మరిగిస్తామనుకోండి, పాలు ఏమైపోతాయి? ఏమొస్తుంది మనకి? 1 లీటర్ పాలు మరిగిచ్చాము నీళ్లు వేరు చేయాలని, అప్పుడు ఏం దొరుకుతాయి మనకి? మేగుడు వస్తుంది, పాలు మరుగుతాయి, చిక్కబడతాయి. నీళ్ళు ఏమైపోతున్నాయి? ఆవిరైపోతున్నాయి. ఇది గ్రహించాలి. ఆవిరైపోతున్నాయి. అంత శ్రమపడి నీళ్లు అంత విశ్వప్రయత్నం చేసినా కూడా మనం నీళ్ళని పట్టుకోలేకపోతున్నాం. కలిపేంత వరకే నీళ్లు. కలిపిన తర్వాత ఇదని మనం వేరు చేయడం మన వల్ల కాదు. దానికి ఒకే ఒక్క ప్రాణిని భగవంతుడు సృష్టించాడు, హంస అనే జీవుని. నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అంట. ఒకసారి సముద్రంలో కలిసిన నదులు మళ్ళీ తిరిగి వెనక్కి రాలేవు. సముద్రం అనంతం, అపారం, ఎండ్లెస్. ముగింపండు సముద్రానికి ముగింపండు లేదు. విశ్వం అంతా వ్యాపించింది సముద్రం, ముగింపు లేదు. అది ఇక్కడి నుంచి బయలుదేరాం, ఇక్కడికి వెళ్ళి మనం అక్కడికి వెళ్తే సముద్రం రెండో ఒడ్డు చేరుకున్నాం అనుకోవడానికి లేదు. నదికి ఉంది ఇంకా ఒడ్డు, సముద్రానికి లేదు. ఎటు వెళ్ళినా కూడా ఆ నది సముద్రం ఒడ్డునే తిరుగుతుంటాం. ఏ దేశం వెళ్ళినా, ఏ సముద్రానికి వెళ్ళినా కూడా ఆ నది ఒడ్డునే ఉంటాం తప్పితే రెండో ఒడ్డు ఎక్కడున్నది ఎవరికి తెలీదు. లేదు దానికి ఎక్కడ కొనుక్కుంటాం? మరి సముద్రంకి వెళ్ళిన ఈ నదులన్నీ ఏమైపోతున్నాయి? సముద్రంలో కలిసిపోతున్నాయి. కలిసిపోయి మళ్ళీ బయటకు వస్తున్నాయా? వస్తే ఎలా వస్తున్నాయి? ఈ నదులని సముద్రం ఐక్యమైపోతున్నాయి. మళ్ళీ సముద్రం నుంచి నదులని వెనక్కి తీసుకురాలేము. ఇది గంగా నది, ఇది కృష్ణా నది, ఇది నర్మదా నది, ఇది కావేరి నది, నీళ్ళని వెనక్కి తీసుకురాలేము. అన్నీ కలిసిపోయి మొత్తం సముద్రంలో కలిసిపోయి అంత సముద్రం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాయి? అవి ఎలా వెళ్ళినో అదే రూపంలో మళ్ళీ రావు. ఆ సముద్రంలోకి వెళ్ళి నదులు ఆ సూర్యుడి వేడికి ఆవిరైపోయి అవన్నీ ఆవిరంతా పైకి వెళ్ళిపోయి మేఘాలుగా మారిపోయి రూపాంతరం చెందుతుంది. చూడండి, మేఘాలు ఈ ఆవిరి మేఘాలుగా రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెంది మళ్ళీ పైగా మేఘాలన్నీ ఒకటిగా ఉన్నప్పుడు మళ్ళీ ఒత్తిడి తగిలినప్పుడు అవి వర్ష రూపంలో మళ్ళీ అప్పుడు ఆ వర్షం రూపంలో అంటే మధ్య పెరుగు అయిపోయి మజ్జిగ ఎలా మనం చిలుగుతామో అలా అవి వర్ష రూపంలో, నీళ్ళ రూపంలో మళ్ళీ అక్కడి నుంచి వర్షిస్తుంది. ఆ వర్షం నీళ్ళు ఎక్కడైతే పడుతున్నాయో అది ఆ నదిగా మళ్ళీ రూపాంతరం చెందుతుంది. ఆ వర్షం నీళ్ళు కృష్ణానది, గోదావరి, కావేరి, నర్మదా ఏ నదైనా కావచ్చు. కానీ ఆ పడ్డ నీళ్ళు ఏ నది నుంచి వచ్చినామంటే మాత్రం చెప్పలేం. సముద్రంలో కలిసిపోయినాయి కదా, కలిపి ఇంకా సముద్రుడు అయిపోయాడు, అంతా సముద్రమే అయిపోయింది అది. మరి ఆ ఉప్పు నీళ్ళు పైకి వెళ్ళిపోయి రూపాంతరం చెంది తన స్వరూపాన్ని మార్చుకొని మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఆ నీరు, ఆ నదుల నీరంతా మళ్ళీ ఆ నదిలోకే వస్తుంది. మళ్ళీ వచ్చినది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? రీసైక్లింగ్, మళ్ళీ వచ్చి మళ్ళీ సముద్రంలోకి వెళ్తున్నాయి మళ్ళీ, అంతే కదా. నది నుంచి బయలుదేరిన నీరు
సముద్రంలో కలిసి ఆవి రూపంలో పైకి వెళ్ళిపోయి అక్కడ మేఘోమదనం జరిగి అక్కడి నుంచి మళ్ళీ ఆ నీళ్ళ రూపంలో వర్ష రూపంలో మళ్ళీ ఆయా నదుల్లో ఆ నీళ్లు పడి మళ్ళీ ఎక్కడ ప్రవహిస్తున్నాయి, మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికే వస్తున్నాయి. సద్గురు దగ్గర కూడా అంతే. సద్గురుని కూడా మనం ఆ రకంగా ఆలోచించాలి. ఒకసారి మనం బాబా గారి దగ్గరికి సమర్థ సద్గురు దగ్గరికి వెళ్ళిన తర్వాత మన వెనక్కి రాకూడదు. ఇదే దీనిలో లాజిక్, ఇదే. సముద్రం నీళ్ళు కలవడం అంటే ఇదే. సత్యం చెప్తుంది మనకి. సైంధవలో ఒకసారి సముద్రం మళ్ళీ వెనక్కి తిరిగి రాగలదా? సైంధవ ప్రతిమ ఒకసారి సముద్రంలో మళ్ళీ తిరిగి రాగలదా? రాలేదు, కరిగిపోతుంది. సైంధవ ప్రతిమ అంటే ఇసుక బొమ్మ తీసుకొని వెళ్ళి సముద్రంలోకి వెళ్తే ఆ సముద్రం నుంచి వచ్చిన ఇసుకే మళ్ళీ, అది విడిగా కాదు. ఉప్పు సైంధవం ఇసుక. ఆ ఇసుకని తీసుకొని వెళ్ళి ఒక రూప సముద్రం నుంచి తెచ్చిన ఇసుకని మనం రూపం చేసి మళ్ళీ అది తీసుకొని పోయి ఆ సముద్రం పెడితే ఏమవుతుంది? మళ్ళీ కరిగిపోతుంది. వెంబడి ఎప్పుడైతే నీళ్ళు పడియో కరిగిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి రాగలదా? మళ్ళీ రావాలంటే చేయాలి, మళ్ళీ ఇసుక బయటకు తీసుకొచ్చి మళ్ళీ మనం ఆకారం చేసి మళ్ళీ చేయాలి. మళ్ళీ ఆలోచిందా మళ్ళీ లాక్కి వెళ్ళిపోతుంది. లేదా మనం తీసుకెళ్ళి ఒకసారి కలిపా మళ్ళీ కలిసిపోతుంది. వెంటనే ఉప్పు వెంటనే కరగదు. సైంధవ ప్రతిమ అంటే ఇసుక ప్రతిమ అని అర్థం. అక్కడ 15 అధ్యాయాలు వస్తుంది. 15 వచ్చేది వస్తుంది. వెనక్కి తిరిగి రాగలదా అంటే ఎప్పుడైతే ఇసుకని ప్రతిమ తీసుకెళ్ళి పెట్టామో నీళ్ళు పడగానే కరిగిపోయి కారిపోతుంది. ఉప్పు తీసుకెళ్తే ఉప్పు కరగదు, ఏమంటే కరగదు, కొద్దిసేపటి కరుగుతుంది. ఎప్పుడు సైంధవ లవణం అంటారు కదా. సైంధవ లవణం వేరు. సైంధవ లవణం అంటే ఉప్పు. అది లవణం అంటే ఉప్పు. సైంధవం అంటే ఇసుక నుంచి వచ్చింది కాబట్టి దాంట్లో నుంచి తీస్తారు. రాక్ సాల్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అలాగా మనం ఒకసారి సద్గురుని ఆశ్రయిస్తే ఆ సద్గురులో లీనమైపోవాలి, మళ్ళీ బయటికి రాకూడదు. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కసారి మనం సమర్థ సద్గురుని కాయావాచ మనసుతో ఆశ్రయిస్తే అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేది బ్యాక్ ఉండదు. ఇంకా ఆయన కలిసిపోవడం, వెళ్ళిపోవడం, ఆయన దగ్గర ఉండిపోవడం లేదా ఆయన కలుపు అంటే ఇంకా ఆయన తప్పితే ఇంకో రెండో నామ రూపాలకి భిన్నంగా ఉండటము అని. ఇంకా అక్కడ వేరే చోటు ఉండదు. కళ్ళల్లో సాయినాథ్ నిండిపోతే ఎక్కడ మరో చోటు ఎలా ఉంటుంది అన్నారు. అలా మనం బాబా గారిలో ఐక్యమైపోవాలి. అదే శ్రేయం మనకి. ప్రేమ పరుగులు తీస్తే పతనమైపోతాం, శ్రేయం పరుగులు తీస్తే ఉద్ధరింపబడతాం. ఉద్ధరణ అంటే మనకి మోక్ష మార్గం భగవంతుడు ఇస్తాడు. ఇంకా జన్మ అనేది ఉండదు. అదే మనం కోరుకోవాల్సింది, అదే ఎవరమైనా కోరుకోవాల్సింది అదే. కర్మలు చేస్తుంటాం. ఈ కర్మల అనుసారమే మళ్ళీ మనకి జన్మలు వస్తూ ఉంటాయి. నేను మంచి కర్మలు చేస్తే మంచి జన్మ ఇస్తాను, చెడు కర్మలు చేస్తే చెడు జన్మ. పోయిన జన్మ గత జన్మల ప్రారంభానుసారం ఇప్పుడు నాకు ఈ జన్మ భగవంతుడు ఇచ్చాడు. ఈ అందం, ఈ ఆకారం, ఈ రూపం, ఈ డబ్బు, ఆ నగలు, ఆస్తులు, పాస్తులు, స్నేహితులు, బంధువులు, ఇష్టలు, ప్రియులు, భార్య, భర్త, పిల్లలు, అందరూ, ఇళ్ళు, పొలాలు, ఆస్తులు ఏదైనా కావచ్చు. గత జన్మ ప్రారంభానుసారమే నాకు భగవంతుడు ఈ జన్మలో ఇచ్చాడు. అంటే నేను గత జన్మలను బాగా చేశాను అనుకోండి, ఈ జన్మలో నాకు దేనికి లోటు లేని విధంగా నేను జీవిస్తాను. నేను గత జన్మలో ఎవరికి ఏమీ పెట్టలేదు అనుకోండి, ఈ జన్మలో నాకు ఏమీ ఉండదు. అందరిని యాచించుకుంటూ బతుకుతూ ఉంటాం. అదే తేడా వాళ్ళకి మనకి. ఇప్పుడు యాచకులు అంటాం, మనం అడుక్కునే వాళ్ళు అంటుంటాం కదా, వాళ్ళకి ఎందుకు ఆ స్థితి వచ్చింది? వాడు మనలాగానే పెట్టాడే, వాడు మనలాగానే పెరిగాడే, మరి ఆ స్థితి ఎందుకు వచ్చింది? ధనవంతుడైనా వాడు మనలాగానే పెట్టాడు, మనలాగా పెరిగాడు. అకస్మాత్తుగా ధనికుడైపోతాడు ఒక్కసారి. అమ్మో ఇటు చాలా షార్ట్ పిల్లలు పెద్ద ధనంతో కోటీశ్వరుడు అయిపోయాడు అంటామే. ఎక్కడి నుంచి వచ్చింది వాడికి అంత డబ్బు? ఎలా అయిపోగలిగాడు అంత పెద్ద వ్యక్తిగా? అందరూ ఒకేలా పుడతాం కదా భూమి మీద. మంచి చెడు, మంచి పుట్టుక చెడ్డ పుట్టుకల్లా అట్లా వంటివి ఏమి ఉండవు. దుర్మార్గుడు ఒకేలా పుడతాడు, మంచివాడు పుడతాడు, అందరినీ ఉద్ధరించేవాడు కూడా ఒకేలా పుడతాడు. అందులో లేని తేడా ఏమి ఉండదు. భగవంతుడు మాత్రం ఎవరికి పుట్టడు. బాబా గారు ఎవరు పుట్టలేదు, రాముడు ఎవరికి పుట్టలేదు, కృష్ణుడు ఎవరికి పుట్టలేదు, శివుడు ఎవరికి పుట్టలేదు. భగవంతుడు పుట్టుకోలేదు. పుట్టుకుంటే ఏముంటుంది? ఏమంటే మరణం ఉంటుంది, అంతే. జనన మరణం అన్నారు. అందుకే జననమే లేని వారికి మరణం ఎక్కడిది అని చెప్తారు 44 అధ్యాయంలో. మనకి పుట్టిందంటే దానికి
కాలగతి తప్పదు. ఎవరికైనా, ఏ జీవికైనా, ఏ మనిషికైనా, ఏ వస్తువుకైనా సరే కాలగతి అనేది ఒకటి ఉంటుంది. పుట్టితే పుట్టిన వాడికి గిట్టడం అనేది ఉండదు. ఆ గిట్టిన వస్తువు ఏదంటే భగవంతుడే. ఇంకంతే. ఆయన మన అందరం పుట్టించినప్పుడు ఇంక ఆయన ఎవరు పుడతాడు? ప్రకటమయ్యారు బాబా గారు, అంతే. 16 సంవత్సరాల బాలుడుగా ఆయన ప్రకటమయ్యారు. ఆయనకు తల్లి కానీ తండ్రి కానీ ఎవరూ లేరు, ఏ బంధ బాంధవ్యాలు లేవు. మరి ఎందుకు వచ్చారు? మనందరిని ఉద్ధరించడం కోసం, లేదా మనందరిని సన్మార్గంలో నడిపించడం కోసం తీసుకొచ్చుకున్న పవిత్రమైన పావన అవతారం బాబా గారు. మనిద్దరం గొడవ పడుతున్నాం, మన గొడవ సామరస్యం చేయడానికి, మన ఇద్దరికి నచ్చజెప్పి మనం కలవడం కోసం వచ్చారు బాబా గారు, అంతే. ఎవరా ఇద్దరు? హిందువులు, ముస్లింలు, లేదా 2 జాతుల వాళ్ళు. అవి కూడా మనం పెట్టుకునే కులాలు, మతాలు, జాతులు కూడా మనం పెట్టుకునేవే. భగవంతుడేం పెట్టలేదు. మీరు అందరు నా బిడ్డలు అన్నారు. ఎవరు? ఒక కులం గోత్రం కాదు, అందరూ సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఆయన పెట్టే, పశువులు పక్షులతో సహా. అందుకే అందరితో నాకు ఏకాత్మత, ఆ కుక్కతో నాకు ఏకాత్మత అన్నారు, పంది వస్తే పంది పిల్లతో నాకు ఏకాత్మత అన్నారు. నేను నీలో లేనా, నువ్వు నాకు అర్పిస్తున్నావా అన్నారు హేమడి పంతు గారితో. మీ ఇంటికి స్వేచ్ఛకి వెళ్ళానమ్మా, అక్కడేం లేక నేను తిరిగి వచ్చాను అన్నారు కనకడ గారి భార్యతో. మీ కన్ను కనిపించే ప్రతిదీ నా రూపమే, స్వరూపమే అని చెప్పారు. అంటే ఇక్కడ అంతా సృష్టించబడ్డదంతా కూడా భగవంతుడి సృష్టి, మనం ఏం కాదు, మనం అనుకుంటాం అంతే. వీడు నా సొంతం, ఈ అబ్బాయిని నేను కన్నాను, ఈ అమ్మాయి నేను కన్నాను, ఈ అమ్మాయి నా పెళ్లి సొంతం అనుకుంటాం. అది కూడా మనిషి చేతుల్లో ఏమీ లేదు. అది కూడా భగవంతు సంకల్పానుసారమే జరుగుతుంది. ఎవరెవరితో రుణానుబంధం ఉంటుందో భగవంతుడు వాళ్ళతోనే కలుపుతాడు. అది కూడా మనం తెచ్చుకుంటుంది జన్మ నుంచి. నేను గజంలో కోరుకున్న, ఏదైతే కోరుకున్నానో అదే ఈ జన్మలో నేను పొందాను. నేను ఎవరి పట్ల మోహంతో ఉన్నాను పోయిన జన్మలో, ఆ మోహంతో ఏ వ్యక్తితో ఉన్నా ఆ వ్యక్తి ఇప్పుడు నాకు లభించాడు ఈ జన్మలో. ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు. అంటే మళ్ళీ ఎక్కడ పోతున్నాం మనం? అంతేమది సాగతి అన్నారు. మన చివరి క్షణాలు ఏదైతే తలుస్తామో మనసులో ఉంటామో మళ్ళీ చివరికి అదే పొందుతున్నాం. ఇదే వద్దన్నారు భగవద్గీత చెప్పింది కృష్ణుడు అదే. నువ్వు ఏం కోరుకుంటున్నావు మళ్ళీ అదే రూపం చెందుతారా, అదే పొందుతావు అన్నారు. బాబా గారు చెప్పింది అదే. మళ్ళీ బాబా గారు వేరు కాదు, కృష్ణుడు వేరు కాదు, రాముడు వేరు కాదు, అల్లా వేరు కాదు, యేసుప్రభు వేరు కాదు. అల్లా అందరూ ఒకటే, ఒకే రూపం, శక్తి ఒకటే. ఆయా ప్రాంతాల్లో ఆయా నామరూపాలకు అతీతంగా వెలిశారు, అంతే. యేసుప్రభు కూడా వెలిశాడు, ఆయన ప్రకటమయ్యాడు, ఆయన కొట్టలేదు ఎవరికి. భగవంతుడు ఆకారం ఎందుకు తీసుకొని వస్తున్నారంటే, అదిగో మీరందరూ నా బిడ్డలే, మీరందరూ ఇలా రకరకాల మనస్వభావాలతో ఉన్నప్పుడు మీరు సామరస్యంగా లేకపోతే ఎలా, మీరందరూ కలిసి ఉండండి అని చెప్పే ప్రేమతత్వం కోసం వచ్చిందే. యేసుప్రభు అయినా, రాముడైనా, కృష్ణుడైనా, బాబాగారైనా, ఇంకా ఏ దేవుడు అల్లా అయినా, ఏదైనా సరే, ఏ మత గ్రంథాలు కూడా చెప్పలేదు ఇట్లాని. అందరి దేవుడు ఒక్కడే, ఈ సొంత వ్యాపించింది ఒక్కడే. ఆ ఒక్కడెవరు? ఆ భగవంతుడు. ఆ భగవంతుడు నేను బాబాగారు అనుకుంటున్నాను కాబట్టి నేను బాబాగారు, నేను అల్లా అనుకుంటే నేను అల్లా, నేను యేసుప్రభు అనుకుంటున్నాను కాబట్టి నాకు యేసుప్రభే, నేను కృష్ణుడు కృష్ణుడు, రాముడు రాముడు, శివుడు అంటే శివుడు, లేదా అమ్మవారే నాకు అనుకుంటే ఆయన అమ్మవారే నాకు. అంటే దీని అర్థం ఒక్క నామరూపాల దగ్గర మనం ఆశ్రయించి ఉంటేనే మనం వారి వాళ్ళు అవుతాము. ఎక్కడెక్కడైనా ఉండొచ్చు, కానీ వెళ్ళేది చివరి గమ్యం చేర్చేది అక్కడికి, ఆ సముద్రంలో కలవాలి. ఆ సముద్రమే భగవంతుడు. మనందరం పిల్ల నదులు లాంటి వాళ్ళం. వెళ్ళి మళ్ళీ వెనక రాకూడదు, ఇంకా ఆయన వెళ్ళిపోవాలి. వెళ్ళిపోండి అంటే మంచి సంస్కారాలతో ఉన్నప్పుడే తీసుకుంటారు. మళ్ళీ జన్మకి మనం రాకూడదు. మనం ప్రేమ పరిగెత్తాం అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ అక్కడే పుడతాం. నా మనవడి మీదో, నా మనవరాల మీదో, నా కొడుకు కూతురు మీదో ప్రేమ ఎక్కువైపోయింది అనుకో, లేకపోతే సంపాదించి పెట్టుకున్న ఆస్తుల పట్ల, పొలాల పట్ల, ఏదైతే నాకు ఇష్టమైందో మా మనసు దాని చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి, ఏమవుతాను? మళ్ళీ తిరిగి అక్కడే పుడతాను. మనిషిగా పుట్టకపోవచ్చు, ఏ రూపంలో సరే మళ్ళీ పుడతాను. పుట్టి కాపలా ఉంటాను, అంతే. కుక్కాపలాగాస్తున్నారంటారే, ఇదే కొన్ని బంధాలు వెళ్ళిపోవు మనం వదిలి. అదేంటంటే ఆ జీవుడికి తెలుసు, గజంలో వాడు అక్కడే ఉన్నవాడు, ఆడు మాయ, దాని మీద ప్రేమ లేదా మాయ మోహం తీరలేదు కాబట్టి మళ్ళీ ఏదో ఒక రూపంలో అక్కడికి వచ్చాడు. ఎలా ఎందుకు వచ్చాడంటే వాడు చేసుకున్న కర్మానుసారం, అంతే. మనిషిగా కూడా పుట్టచ్చు, గ్యారంటీ లేదు. లేదా ఏ పశుపక్షుల రూపంలో రావచ్చు, అది గ్యారంటీ లేదు. మరి ఎందుకు వస్తున్నాడు? అదిగో మోహం అనేది ఒక మాయతో. అవన్నీ మనం వదిలించుకుంటేనే మనం సద్గురు వైపు మరో అడుగు వేయగలుగుతాం. ఆ వదిలినప్పుడు మనం బాబాగారి కోసం పరిగెత్తగలం, బాబాగారు మన కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. ఆయన కావాల్సింది కూడా ఇదే,
అమాయక భక్తులే కావాలి బాబా గారికి. నేను చాలా తెలియగలవాడిని, నాకు అంతా తెలుసు, నాకు అంతా అనుకుంటా, అలాంటి వాళ్ళతో బాబా గారికి అవసరం లేదు. అలాంటి వాళ్ళు కూడా సంరక్షించాలని శిక్షణలు ఇవ్వాలనుకున్నప్పుడు బాబా గారే శిక్షణ ఇస్తారు, బుద్ధి చెప్తారు, అలా కాదు ఇలా ఉండాలని చెప్తారు. డాంబికులకి సదా దూరంగా ఉండండి అన్నారు, తార్కికులు కూడా సదా దూరంగా ఉండన్నారు. ఎందుకన్నారు అన్నమాట? మన కర్మలు పెంచుకోకూడదని, అంతే. వాదవేదాలు పెరిగితే ఏమైపోతుంది? భయంకర శరీరమే కారణం అవుతుంది వాదవేదాలకి. అక్కడ వాదవేదాలు పెంచుకుంటే ఏమవుతుంది? కర్మలు పెరుగుతున్నాయి. నువ్వు నాకు అంటావు, నేను 10 అంటాను, నువ్వు నన్ను 20 అంటే నేను 10 అంటాను. దానివల్ల ఏమవుతుంది? కర్మలు పెరుగుతున్నాయి. మనకి ఉన్నవి వదిలించుకోకపోగా కొత్తవి చేసుకుంటూ ఉన్నాం. ఇదే వాదవేదాల కారణం. అదే భయంకర శరీరమానం. నాకు అవసరం లేదు, నాకు అక్కర్లేదు, నేనంత, నువ్వెంత, నేనంత, నువ్వు నా ముందు ఎంత, ఇట్లాంటి భావనలు రావటం. నా బాగా ఆస్తున్నాయి, నాకు బాగా పలుకుబడి డబ్బులు ఉన్నాయి, నేనేమైనా సామర్థ్యంగా చేయగలను అని అట్లా ఆ అహంకారం ఎప్పుడైతే మా మనసులో ప్రవేశిస్తుందో అప్పుడు ఏమవుతుంది? భయంకర శరీరమానం పెరగడం అంటే అది పెరిగిపోయి అవుతుంది. ఎదుటి మనిషి మనం చులకనంగా చూస్తాం, తక్కువగా మాట్లాడతాం. అది ఇంకెలానో చేయవచ్చు. మనం అవమానించవచ్చు, పొగడవచ్చు. పొగడటం ఉండదు, అవమానించడం, అది ఏదైనా వాటెవర్. అంటే నా శక్తిని నేను ఎక్కువగా అనుకొని గమనించుకొని నా కింద స్థాయి వాళ్ళు నేను అనేక రకాలుగా నేను ఇబ్బంది పెడుతున్నాను, అయితే దూషిస్తున్నా. అప్పుడు అదేవుతుంది? అది కర్మల రూపంలో మళ్ళీ నాకే చేరుతుంది. అది ఆ పడ్డవాడు మేల్కొండ నమస్కారం చేసి పక్క తప్పిపోయాడు అనుకోండి, అన్నవాడి మాటలన్నీ వాడికే తగులుతాయి, వీడికేం తగలవు. అదే చెప్పింది అక్కడ బాబాగారు మన 19వ అధ్యాయంలో. వాడు తిడుతుంటాడు, బాబాగారు లేంటికి వెళ్తుంటే ఒకడు తిడుతుంటాడు, ఒక అతను ఇంకో అతను తిడుతుంటాడు, ఏదో కారణంతో తిడుతూ ఉంటాడు. తిట్టి వాడు అలసి వెళ్ళిపోతుంటే అప్పుడు బాబాగారు అడుగుతారు, వాడేడు అంటే అటు వెళ్ళాడు అని చెప్తే అతను దగ్గర కనిపిస్తాడు. బాబా అడుగుతాడు, ఎందుకోసం నువ్వు ఎందుకు వాడిని తిడుతున్నావు అని అంటారు. ఎందుకు తిడుతున్నాడు? వాడేదో అనుంటాడు, వీడు అదే పట్టుకు గొడవ చేసి తిడుతున్నాడు. వాడు ఎవడైతే తిట్టించుకున్నాడు వాడు మాత్రం అక్కడేడు, వాడు వెళ్ళిపోయాడు వదిలేసి. వీడు తిట్టి వీడు వెళ్ళిపోయాడు. దాని బాబాగారు ఏం చెప్పారు? వాడి కర్మలన్నీ నువ్వు నాలుగుతో తుడిచేస్తున్నావు. ఇంతకంటే బాగా చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరంటే మనకి, ఇంతకంటే మంచి చేసేవాళ్ళు. ఎవడైతే మనల్ని దూషిస్తాడో, ఎవరైతే మనం తిడతారో, ఎవరినైతే మనల్ని మాట్లాంటారో వాళ్ళకంటే మంచివాడు ప్రపంచంలో లేరంటే ఎవరు, అంతగా మేలు చేసేవాళ్ళు. ఎందుకు? వాడొక్కడే మన పాపాలన్నింటినీ నాలుగుతో తుడిచేయటం అంటే శుభ్రం చేయటం అని. ఆడుకున్న పుణ్యం ఏదైతే ఉంటే మనకిస్తున్నాడు, మనకున్న పాపకర్మలన్నీ వాడు మోస్తున్నాడు. తిట్టేప్పుడు చాలా ఆనందంగా తిడతాం, ఎమోషనల్గా తిడతాం, విమర్శిస్తాం, ఏమైనా అంటాం కదా. ఎందుకు? ఆ కచ్చి క్రోధం, అదే అందుకే క్రోధం తగ్గించుకోమంది బాబాగారు. ఆ క్రోధం వచ్చినప్పుడు నోటికి ఏం మాట్లాడతామో తెలియదు, ఏమొస్తుందో తెలియదు, దుర్భాషలాడతాం, ఏమైనా మాట్లాడతాం మనం. అయినప్పుడు ఏమవుతుంది? ఆ తిట్టించుకున్నవాడు కూడా ఎదురుపడి తిడితే మళ్ళీ ఇద్దరు ఈక్వల్ అయిపోతారు. ఒక డోర్ మూసాడు అనుకోండి, తిట్టించుకునేవాడు, ఇవాడు తిట్టి ఏం చేస్తాడు? ఆ తిట్టినవాడు పాపాలన్నీ వీడి అకౌంట్లోకి జారిపోతా ఉండి వచ్చేస్తా ఉండి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. వీడి అకౌంట్లో పుణ్యం ఉంటే వాడికి వెళ్ళిపోతుంది. అంటే ఇది వాడు ఎంతో సాధన చేసో, ఎంతో భక్తితో, ఎంతో దాన ధర్మాలు చేస్తున్న తిరగాల్సిన కర్మల్ని ఈ తిట్టేవాడు ఏం చేస్తున్నాడు? తేలిగ్గా నాలుగు లాగేస్తున్నాడు, తుడిచేస్తున్నాడు, ఏ శ్రమ లేకుండా. అందుకే తిట్టించుకోవడానికి ఇష్టపడాలి మనం అందరం. తిట్టేవాడు ఇంకా తిట్టానాలి. మనం రోషానికి పోషం పోకూడదు. దాన్ని తిట్టబ్బా, ఇంకో 10 తిట్లు తిట్టి, ఇంకో 100 తిట్లు తిట్టించుకుంటే ఏమవుతుందంటే మన పాపంతా హ్యాపీగా వాళ్ళు శుభ్రం చేస్తారు, క్లీన్ అయిపోతుంది. అంతే, మనకేం ఉండదు. ఇంకా మన కర్మలను వాడే మోస్తాడు తిట్టినోడే. అందుకే బాబాగా చెప్పారు, ఎంతకంటే మేలు చేసేవాడు ఎవడు ఉండడు. అదో మానసిక అధోగతిని సహిస్తారంట. అదో సహించి ఎదుటి పాపాలను వీడు శుభ్రం చేస్తున్నాడు. అది దానివల్ల ఏమవుతుంది? ఆ తిట్టినోడికి ఆ కర్మను పడి వాడు ఆ కర్మను అనిపించాల్సి వస్తుంది, వీడు సేఫ్ అయిపోతున్నాడు. అందుకే చూడండి, రాజకీయ నాయకులలో అయితే కొంతమంది మనం ఇష్టం తిడుతూ ఉంటాం. ఒక వ్యక్తి మనకు నచ్చపోతే ఆయన బతుకులు ఎక్కడిస్తే వాడు అట్టంటాడు అంటాడు. నేను ఎవరిని అభిమానిస్తాను వాడిని వెనకొసుకొచ్చి మాట్లాడుతూ ఉంటా. ఇప్పుడు ఏమైపోతుంది? ఇక్కడ ఎవరినైతే తిడుతున్నానో వాడు ఎప్పుడు హ్యాపీగా సేఫ్గా ఉంటాడు. ఇదే సృష్టి కర్మ సిద్ధాంతం. ఇది ఎవరు తెలీదు, నోరు పారేస్తూ ఉంటాం కదా. నాకు నచ్చిన నాయకుడిని పొగిడి
నా ఆపోజిట్ ఉన్న వాడిని నేను తిడుతూ ఉంటాను ఇష్టం వచ్చినట్టు. ఏమైపోతుంది, వాడు తిట్టించుకున్న నాయకుడు వాడు ఇంకా పైకి వెళ్ళిపోతుంటాడు. వాడు చేసిన దుర్మార్గాలు నిజం దుర్మార్గుడు అయి ఉండొచ్చు వాడు, కానీ వాడు దుర్మార్గ కర్మలన్నీ నేను స్వీకరిస్తున్నా. నేనే కాదు, నేను, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు అందరికి ట్రాన్స్ఫర్బుల్. అది ఆదాయం అంతే, కర్మలైన అంతే. నేను సంపాదించింది నా వాళ్ళందరికీ వస్తుంది. మంచి కూడా అంతే వస్తుంది, చెడైనా అంతే వస్తుంది. ఇది తెలియదు మనం చాలామంది తెలియకుండా ఇలాంటి తప్పులు చాలామంది చేస్తుంటాం కదా. ఊరిని క్షణికావేశాలకి పొంగిపోతూ ఉంటాం. అయితే బలహీన క్షణాలు అంటారు. గబక్క నోటికి వచ్చిన మనం మాట్లాడేస్తాం, చెప్పేస్తూ ఉంటాం. కొంతమంది విమర్శిస్తాం, కొంతమంది అకారణంగా కూడా తిట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది తప్పు చేస్తే తిట్టేవాళ్ళు ఉంటారు, ఏ తప్పు చేయమని తిట్టేవాళ్ళు కూడా ఉంటారు, మంచి చేసినా తిట్టేవాళ్ళు ఉంటారు. అందుకని స్వపక్ష స్థాపన అవ్వదు, పరపక్ష నిరాకరణ అవ్వదు. ఇరు పక్షాలు ఎవరైనా మనకు అసలే వద్దు పోమన్నారు. ఒకటో అధ్యాయం చెప్పేశారు బాబా గారు. స్వపక్ష స్థాపన వద్దు, నన్ను నేను లేదా నా వాళ్ళని సంపాదించుకోను వద్దు. పరపక్ష నిరాకరణ వద్దు, నేను ఇంకొకరిని విమర్శించను వద్దు. ఇరుపక్షాల వివరణ అసలే వద్దు అన్నారు. అంటే నా గురించి చెప్పుకోవద్దు, నీ గురించి చెప్పొద్దు. అసలు ఈ గొడవంతా మనకి ఎందుకు? మరేం కావాలి? భగవన్నామస్మరణ కావాలి అంతే. ఆ భగవన్నామస్మరణ మనం చేయలేకపోతున్నాం. మన మధ్య ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లా ఫోన్ పెట్టుకొని టీవీగా సోఫాలో కూర్చొని ఓ తల్లి ఇట్లా కాలు మీద ఇట్లా చూస్తా అతన్ని ఎవరిని ఆ ఫోన్లో ఎవరి గురించేదే చూస్తుందో వాళ్ళని పొగుడుతా వాళ్ళకి ఆపోజిట్ వ్యక్తిని తిడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఆ వయసులో 60 ఏళ్ళు పైబడి 65 ఏళ్ళు ఉంటాయి దాదాపు. అనారోగ్యంతో ఉన్నారు, పైగా ఆరోగ్యం కోసం వచ్చారు డాక్టర్ చూపించుకోవడానికి. కానీ చేస్తుంది కర్మ ఏంటి ఇక్కడ? ఇంకా కర్మను పెంచుకుంటున్నారు. నీకెందుకు, వాళ్ళు బాగుంటారు, నీకెందుకు, నాకెందుకు? మనకు అనవసరం కదా, మన సంబంధం లేని విషయం అది. అభిమానం ఉంటే మనసులో ఉంచుకుందాం, లేదా కోపం ఉన్నా మనసులోనే ఉంచుకుందాం. మనం ఎందుకు వాళ్ళని విమర్శించేయటం? దానివల్ల ఇప్పుడు ఏమైపోతుంది, ఎవరినైతే తిడుతున్నామో వాళ్ళ పాపకర్మలన్నీ మన అకౌంట్లోకి తేలిక ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. కళ్ళకు కనిపించదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఇది. ఈ ఆన్లైన్ ఇప్పుడు రాకముందే, ఫోన్పే, గూగుల్ పే రాకముందే భగవంతుడు సృష్టించినప్పుడు పెట్టాడు ఇవన్నీ, ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ. అవి ఇప్పుడు మన కళ్ళకు కనిపిస్తున్నాయి, అప్పుడు కళ్ళకు కనిపించవు, ఇప్పుడు కనిపించవు. అంటే ఉంది స్వపక్ష స్థాపన అంటే నేను ఎవరిని అభినందిస్తున్నాను వాళ్ళని మాత్రం నేను పొగుడుకుంటున్నాను. పరపక్ష నిరాకరణ ఎవరైతే నాకు ఇష్టం లేదు వాళ్ళని మాత్రం నేను తిడుతున్నాను. దానివల్ల ఏమైపోతుంది, నేను ఎవరి గురించి పొగుడుతున్నానో అతని వల్ల వాళ్ళ వల్ల నాకేం రూపాయి ఉపయోగం ఉండదు. వాళ్ళ పుణ్యకర్మలు నాకు ఎవరు వస్తాయా? అవి రావు. నేను ఎవరిని విమర్శిస్తున్నానో వాళ్ళ పాపకర్మ మాత్రం నేను తీసుకుంటున్నా, ఫ్రీగా తీసుకుంటున్నా. నేను తిడుతున్నాను అని ఇదే మానసిక అధోగతిని సహించడం అంటే ఇదే బాబా గారు చెప్పింది అక్కడ. ఇలాంటి వాడికి షిరిడి ఏం ప్రయోజనం చేస్తుంది? షిరిడి నీకు సహకరిస్తుందా అన్నారు. అంటే దాని ఉపయోగం ఏంటి అంటే నేను నీకు సహకరిస్తాను, భగవంతుడు నీకు తోడివ్వడు. అది తేలిక నీ సోదరుడినా ఆప్తమిత్రుడి సోదరుడిని వాడి ఒక పాపాన్ని తేలిక నేలతో కడిగేస్తున్నావు, మంచి పని చేస్తున్నావు. నీలాంటి వాడికి ఈ షిరిడి సహకరిస్తుంది. నువ్వు ఇక్కడ ఉండే స్థానాన్ని ఏం సంపాదించుకుంటావు? కడుపుల నుంచి కంఠంలోకి వస్తుందంట, కంఠం నుంచి నాలిపైకి వచ్చి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేయాలన్నా ప్రవహిస్తుందంట నిందారోపణలు. కడుపు నుంచి కంఠంలోకి వస్తుంది, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుందంట. ఇంకా ఆగదు అది. ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేయాలి, ఎప్పుడెప్పుడు తిట్టాలా, ఎప్పుడెప్పుడు దూషించాలా, నన్ను అంటాడా, నువ్వేడా, ఏదైనా కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు. ఏమైపోతుంది దానివల్ల? మనం ఎవరిని ఉద్దేశించి తిరుగుతున్నామో వారు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ కర్మలు మనం తీసుకుంటున్నాము, ఆ కర్మలు మనం అనిపిస్తున్నాం. ఎలా అనిపిస్తున్నాం? శారీరకంగా మాత్రం అనిపించడం. ఇదే కర్మ సిద్ధాంతం, వేరే ఏమీ లేదు. పాపాలు ఎలా అనిపిస్తామంటే శరీరంతో అనిపించడమే. ఇదే నా జలుబు వచ్చింది, నడు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, ఏళ్ళు నొప్పి వచ్చింది, దగ్గు వచ్చింది, ఏ నొప్పులు ఏదన్నా రానివ్వండి, అది ప్రారంధానుసారం వచ్చింది, ఇంతకుమించి వేరే లేదు. ఈ జన్మలో నేను ఎవరు తిట్టలేదండి, ఈ జన్మలో నేను చాలా గొప్పవాడినండి, దాన ధర్మాలు చేశానండి, నేను పంపించిన ప్రతి ఒక్కరికి నేను గౌరవిస్తానండి, రైట్, బాగుంది, ఈ జన్మలో బాగుందాం. కానీ గతంలో చేసావేమో. ఇదే చెప్పింది గోవిందస్వామితో కూడా. ఏం చెప్పారు? బాబా నేను ఈ జన్మలో ఎవరు చేసి ఏం కీడు చేయలేదు, మరి నాకెందుకు ఈ దుస్థితి వచ్చింది అన్నారు. అనగా అన్నాడు ఈ జన్మలో చేయలేదు, మా గతంలో చేసి ఉండొచ్చు కదా. గోవిందస్వామితో చెప్పారు 29వ అధ్యాయంలో. పోయిన జన్మ చేస్తుంటే అందుకే నీకు స్థితి వచ్చింది. ఈయన ఎక్కడున్నాడు? పంజరంలో బంధింపబడి ఉన్నాడు, బయట బాబా గారు ఉన్నారు.
మరి మీరు నా ఎదుట ఉండగా నాకు ఈ గతి ఎందుకు అన్నారు. అసలు సంవాదన ఎక్సలెంట్. అసలు అది మనసు పట్టించుకుంటే అసలు మనం చాలా నేర్చుకోవచ్చు బాబాగారి తత్వాన్ని. ఆ ముసలమ్మకు నీకు మనసు పట్టిందా? సుందరిబాయి రాధాబాయి దేశముఖ్ విషయంలో మళ్ళీ చెప్తారు 19 అధ్యాయాలు 18లో 19. ఆ కథని బాగా మనసు పట్టిందా? అయితే దాని మనసు పట్టి చదువుకో. నీ జీవితం కూడా కలకండలా తీయగా ఉంటుంది. 2 దోషులతో కలకండ పోసారు పట్టిపల్లి హేమంత్ పంత్ గారు, దోషుల బాబా గారు. అంటే ఇది దాని ఉన్న జ్ఞానం నీకు పట్టిందా? మనసుకి పడితే అదిగో నీ జీవితం ఎలా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అదిగో నీకు అనుమానం వచ్చింది కదా. ఆ సాటకి 7 సంవత్సరాల్లో 7 రోజులు, ఒక సప్తాహపారం 7 రోజులు వచ్చిన ఫలితం నాకు 7 సంవత్సరాల నుంచి మీ దగ్గరకు వచ్చేస్తాను, నాకు రాలేదేంది అని ఇటువంటి అనుమానాలు. నేను 40 సంవత్సరాలు చేస్తున్నానే, మరి కరుణాకులు నాపై ఇప్పుడు కనిపిస్తారు అనే ఇటువంటివి భావాలు ఏమీ రాకుండా ఉంటాయి. ఎప్పుడు? అదిగో ఆ కథ మనసుకి ఇచ్చినప్పుడు. అందుకని చెప్పాడు, నాకు అర్థమైంది బాబా, ఈ తత్వం, మీ తత్వం నాకు అర్థమైంది. ఇది పర్టికులర్గా ఈ లీల హేమంత్ పంత్ గారికి మాత్రమే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అది సచరిత్రలో ఆ చేత రాయించాలి. ఆ భావం అర్థమైతే నాకు రాయగలదు దాంట్లో. అందుకు అక్కడ పెట్టింది. సద్గురు లక్ష్యం ప్రతిదీ కూడా విలక్షణంగానే ఉంటుంది. మనకు అంతు పట్టదు ఆయన చర్యలు. ఆ భావం మనసుకి తట్టకపోతే హేమంత్ పంత్ గారికి బాబా గారు చేత రాయించేటప్పుడు ఆ భావన యాస్టీస్గా గ్రంథంలో పొందుపరచలేరు. ముందు భావం అర్థం అవ్వాలి. అర్థమైతేనే రాయగలుగుతారు. నా చరిత్ర నేనే రాసుకుంటా, అతను నిమిత్త మాత్రుడు అన్నారు బాబా గారు. రాయించింది బాబా గారు. ఆయన చెప్తారు కూడా, రాసేది రాయించారు అంతా బాబా గారు. నాదేం లేదు, నిమిత్త మాత్రుడినే. నేను అసలు నాకు జ్ఞానగంధం లేని వాడిని. నా సొంత వాళ్ళ గురించి నేను తెలుసుకోగలను. ఒక సత్పురుషుడు నేనేం తెలుసుకోగలను, నేనేం రాస్తాను. కాబట్టి ఇది నా గొప్పతనం కాదు, బాబా గారు మాత్రమే ఇది నా చేపట్టుకొని కలంతో రాయించుకుంటున్నారని ఎన్నోసార్లు చెప్పారు. ఖచ్చితంగా బాబా గారు రాయించుకున్నారు. కానీ రాసేప్పుడు ఆ భావం ఆయన మనసు పట్టకపోతే ఎందుకు చెప్పారు? వాస్తవమైన అనుభవాలు, సంఘటనలు, కథలు ప్రోగు చేయన్నారు. ఆ అనుభవం, ఈ అనుభవం పొందకపోతే అనుభవం అయింది. ఈ అనుభవం పొందకపోతే, ఆ మనసుకు రాకపోతే దాన్ని యాసిడ్గా అక్కడ ప్రజెంట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయి ఉండేదేమో. అందుకని బాబా గారు హేమంత్ పంత్గా మాత్రమే ఇచ్చారు ఈ లీల. మళ్ళీ అడిపోతే 45 అధ్యాయంలోకి వెళ్తే 46లోనో 48 అది దీక్షిత్ గారు శరీరం వదిలిపెట్టేది 49 అధ్యాయంలో దీక్షిత్ గారు శరీరం వదిలేటప్పుడు వచ్చినప్పుడు ఎపిసోడ్ ఏమవుతుంది? 49 కాదు, 51 అయితే 51 అధ్యాయం. కాక నేను విమానంలో తీసుకెళ్తాను అన్నారు. అండ్ విమానం తీసుకెళ్ళినటువంటి అర్థం ఏంటి? విమానం ఎక్కడ సృష్టి తీసుకొచ్చి ఎక్కించుకెళ్తాము అని కాదు. పుష్ప విమానం వచ్చేసి ఆ తుకారాం తీసుకెళ్ళినట్టు కాదు. అది కాదు విమానం అంటే బాబాగారి భాష. విమానం తీసుకెళ్తాను అంటే ఇదిగో నేను నాతో తీసుకెళ్తాను, నేను తోడుగా ఉంటాను అని, నీకు ఇంకా జన్మ లేకుండా చేస్తాను అనేది అంతరార్థం. అయితే ఇప్పుడు విమానం తీసుకెళ్తానన్న భావన కలగాలి. కాబట్టి ఆ దీక్షిత్ గారు చివరి క్షణంలో శరీరం వదిలేటప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు బాగా మంచి బయలుదేరుతారు. ఆ కాగా మహాజాని ఇంట్లో అందరు కూర్చొని బాబా గారిని స్మరణ చేసుకుంటారు. హేమంత్ పంత్ గారు, దీక్షిత్ గారు, ఇంకెవరో కూడా ఉంటారు చాలామంది. అప్పుడు అన్నవాడు అందరూ చెప్పుకొని బాబా గారి గురించి బయలుదేరుతారు. ఇంకా శ్యామ కూడా ఉంటాడా? అది వేరు, మళ్ళీ అది వేరు, ఇది వేరు. వచ్చినప్పుడు హేమంత్ పంత్ గారు ఉన్నప్పుడు వీళ్ళు బయలుదేరుతారు. ఆ రోజు వీళ్ళు రావాల్సిన సమయం కంటే కూడా ట్రైన్ లేటుగా వస్తుంది, పెద్ద వర్షం పడుతుంది. చక్కగా వాళ్ళు భగవన్నామ స్మరణ చేసుకుని, బాబా స్మరణ చేసుకుని 2 భోజనం చేసి బయలుదేరుతారు. వర్షం బయలుదేరాలంటే అయ్యో రైలు అందుతుందో లేదో అనుకుంటారు. కానీ ఆ రోజు రైలు అందుతుంది. ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ట్రైన్. అప్పుడు దీక్షిత్ గారు చెప్తారు, అయ్యా హేమంత్ పంత్ గారితో, ఇది